హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నవీన్ ఇప్పుడే స్కూల్‌కైతే వెళ్ళాడు. ఇంకా నవీన్‌కైతే టిఫిన్ చేశాను. నైట్ అన్నం కొంచెం మిగిలితే ఇంకా ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. వాడైతే తినేసి స్కూల్‌కెళ్ళాడు. ఇంకా మాకైతే ఏదో ఒక టిఫిన్ అయితే చేయాలి. పిండైతే ఏమి లేదు. రోజు పిండ్లు వేసి వేసి బోర్ కొట్టింది. అందుకని 4 రోజులు బట్టి అయితే పిండైతే ఏమి వేయట్లేదు. ఏదో ఒక టిఫిన్ చేస్తున్నాను. నిన్న గారెలు వండాను కదా పండగ రోజు. ఇంకా అందుకని ఈరోజైతే పిండైతే ఏం వేయలేదు. ఇంక ఈ అంట్లన్నీ సర్దేస్తున్నాను. హడావుడిగా చేశాను కదా! బాండీ, వాడు పాలు తాగిన గ్లాసులు అన్నీ గ్యాస్ బండ మీద అన్నీ చిందరవందరగా ఉన్నాయి. అవన్నీ తీసేసైతే సర్దేస్తున్నాను. కడగాల్సిన అంట్లేమో టబ్‌లో పడేశాను. ఇంక ఉప్పు కూడా అయిపోతే డబ్బాలో ఉప్పైతే పోసాను. ఉప్పు పోసి ఇంక కవర్ అయితే తీసి అర్మార్‌లో పెట్టేస్తున్నాను. నవీన్‌కి పాలు కాగబెట్టించిన గిన్నె ఉంది కదా! అదైతే అలాగనే ఉంచుతున్నాను. దాంట్లో నేను టీ పెట్టుకుంటాను. ఒక ప్లేట్ అయితే వేశాను గిన్నె మీద. ప్లేటేసి ఇంకా నేను అందులో ఆ గిన్నెలో అయితే టీ పెట్టుకుంటాను. పాలే కదా కాగబెట్టి ఇచ్చింది. మళ్ళీ పాల గిన్నెలో టీ పెట్టుకోవచ్చు. ఏం కాదు కదా! నేనైతే ఇంక అలాగనే చేస్తాను. ఎక్కువ అంట్లు కాకుండా ఉంటాయి అలా చేస్తే. ఉదయాన్నే పాలైతే పోపించుకొచ్చాము. ఇంక బాటిల్‌లో పాలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడైతే కాగబెట్టను. ఇంక మాకు టిఫిన్ చేసుకోవాలి కదా! ఇంక అప్పుడైతే కాగబెడతాను. మధ్యాహ్నానికి పెరుగైతే ఉంది నిన్నటిది. ప్యాకెట్ పెరుగు కూడా తెప్పించి ఫ్రిడ్జ్‌లో పెడతాను. మామూలుగా పెరుగు చాలలేదనుకోండి, ఇంకా అలాంటప్పుడు ప్యాకెట్ పెరుగు అవైతే వేసుకుంటాము. గ్యాస్ బండ మీద ఉన్నయన్నీ తీసైతే సర్దేశాను. ఇంకిప్పుడు అంట్ల స్టాండ్‌లో అంట్లయితే సర్దుతున్నాను. ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు ఇంకా అవన్నీ అయితే అక్కడ పల్లాల వంకెలాగా ఉంది కదా! ఇంకా దాంట్లో అయితే పెట్టేస్తాను. ఇంకా బాండీలు గానీ, గిన్నెలు గానీ అలాంటివి అయితే ఇంకిక్కడ గ్యాస్ బండ కింద గూడ్లున్నాయి కదా! ఆ గూట్లో అయితే పెట్టేస్తాను. పొయ్యి అయితే పైపైన తుడిచాను. ఇంకా పైపైన పొడి క్లాత్‌తో ఇంక ఇలా పైపైన తుడిచేసి ఇంకా వేడి నీళ్ళైతే పొయ్యి మీద పెడుతున్నాను. రోజు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా! ఇంకా హాట్ వాటర్ తాగుదాంలని వేడి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేశాను. ఉదయాన్నే ఇల్లనేది దుమ్ము, ధూళి లేకుండా ఉండటానికి చిన్న క్లీనింగ్ అయితే చేస్తాను పైపైన. ఇంకా పిల్లలు నిద్ర లేచిన తర్వాత మంచాలు అవన్నీ తీస్తాను కదా! దిండ్లు, దుప్పట్లు అన్నీ తీసి సర్దేసి ఒక మంచం బయటైతే పెట్టేస్తాను. ఈ మంచం మీద పడుకునేటప్పుడు మేము ఇటువైపున పడుకుంటాము. అందుకనే దిండ్లు ఇటువైపుకైతే ఉన్నాయి. ఇటువైపునైతే ఫ్యాను దగ్గరలో ఉంది. ఫ్యాన్ గాలనేది బాగా వచ్చిద్ది. అటువైపున పడుకున్నామనుకోండి గాలి రాదు, దోమలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇటువైపున దిండ్లు పెట్టుకొని ఇటువైపునైతే పడుకుంటాము. ఇంకా మధ్యాహ్నం పడుకోవాలంటేనేమో కిటికీకెళ్ళి దిండ్లు పెట్టి అటువైపున పడుకుంటాము. ఇప్పుడు దిండ్లేసాను చూడండి, అటువైపున ఓన్లీ ఇలాగ దిండ్లు వేసి ఉంచటమే కానీ ఎప్పుడైతే మాత్రం మేము అటు పడుకోము. ఇంక మధ్యాహ్నం టీవీ చూస్తే ఆ కిటికీకెళ్ళి దిండ్లు పెట్టి అటువైపునైతే పడుకుంటాము. దిండ్లన్నీ సరిగ్గా వేసి ఇంకా మంచం మీద అయితే పైపైన దుమ్మైతే దులిపాను. కొంచెం బెడ్‌షీట్ లూజ్‌గా ఉంటే అదైతే సెట్ చేసి వేశాను. ఇంకా నవీన్ స్కూల్‌కెళ్తా హడావుడిగా వాడి బట్టలు తీసుకుంటా కబోర్డ్స్ అంతా ఓపెన్ చేసి ఉంచాడు. పిల్లల ముందు ఇంకా వాళ్ళ బట్టలు తీసుకోవటమే. అయి చిందరవందర అవుతున్నాయా? ఎలా ఉంటున్నాయి అనేది ఇంకా పిల్లలు అవన్నీ చూసుకోరు కదా! ఇంకా బట్టలైతే సరిచేసి ఇంకా కబోర్డ్స్ అయితే వేసి ఉంచుతున్నాను. ఓపెన్ చేసి ఉంచితే చూడటానికి అంత నీట్‌గా కనిపించదు కదా! అందుకని కబోర్డ్స్ అయితే వేశాను. ఇవి కూడా పాతవైపోయినాయి, పగిలిపోయినాయి. ఇంక ఎలాగోలా వాడుకోవాలి తప్పదు కదా! మరీ ఎక్కువగా ఊడిపోయిన చోట అయితేనేమో ఇంక ప్లాస్టర్ వేసి అంటించాను. ఇంక ఎలాగోలా మనం కొత్తవి పెట్టించుకునేంత వరకు వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా! అందుకని జాగ్రత్తగా వాడుతా ఉంటాను. ఇంకా పైపైన కసువులైతే ఊడుస్తున్నాను. మొత్తం అంతా నీట్‌గా అయితే ఊడవట్లేదు. పైపైనే ఊడుస్తున్నాను. మంచం వేసి ఉంచుతాను కదా! మంచానికి కొంచెం దుమ్మనేది రాలిద్ది. అందులో నవీన్ ఇంకా టిఫిన్ తినేసాడు కదా ఉదయం. టిఫిన్ తిన్నప్పుడు పిల్లలు ఎంతో కొంత కొంచెం కింద పడేస్తానే ఉంటారు. ఇంకా అవన్నీ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే కాళ్ళకు అంటుకుంటూ ఉంటాయి. ఇంకా అందుకని పైపైనైతే కసులు ఊడుస్తున్నాను. ఈ కాళ్ళు తుడుచుకునే పట్ట దగ్గర కూడా లైట్‌గా దుమ్మనేది ఉండిద్ది. ఇంకా పట్ట కూడా పక్కకు లాగేసి పట్ట కింద కూడా ఊడ్చాను. ఇలా పైపైన క్లీన్ చేసామనుకోండి ఇల్లు అనేది చూడటానికి చాలా నీట్‌గా ఉంటది. మొత్తం క్లీన్ చేయటానికి అంత టైం ఉండదు కదా! ఇంకా పని అనేది చాలా ఎక్కువ ఉంటది. అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇంకా టిఫిన్ చేయలేదు. ఈ పనులన్నీ ఉన్నాయి కదా! ఉదయాన్నే క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే కాదు. అందుకనే ఇంక ఇలా చిన్న చిన్న క్లీనింగు. అందులో నవీన్ స్కూల్‌కెళ్ళాడు. వాడికి టిఫిన్ చేయటం, లంచ్ బాక్స్ హడావుడి లేదు కాబట్టి ఇంక ఈ పనులైతే చేస్తున్నాను. ఈ పని చేయటానికి మనకి ఎంతో టైం పట్టదండి. ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు టైం. అంతకంటే ఎక్కువ పట్టదు. మనమేమి మొత్తం క్లీన్ ఏం చేయట్లేదు కదా! కనిపించే ప్లేస్ వరకే ఊడుస్తున్నాము. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటున్నాము అంతే కదా! ఒక్క 10 నిమిషాలు టైం కేటాయించుకున్నామంటే
ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉంటది. ఎవరొచ్చినా సరే, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే ఇల్లు నీట్‌గా ఉండాలంటే ఇలా చిన్న చిన్న క్లీనింగులనేవి చేసుకుంటా ఉండాలి. కొంతమంది చూడండి మనం ఏ టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉంటది. అలా నీట్‌గా ఉండాలంటే ఇలా మెయింటైన్ చేస్తేనే ఇల్లు అనేది ఎప్పుడు నీట్‌గా ఉంటది. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని, తుడుచుకొని క్లీన్‌గా ఉంచుకోవాలంటే మాత్రం ఈలోపు ఎవరన్నా వచ్చారంటే ఇల్లు అనేది కొంచెం డస్ట్‌గానే కనిపిస్తా ఉంటది. గ్యాస్ పొయ్యి తుడిచాను కదా! గ్యాస్ పొయ్యి తుడిచినప్పుడు ఆ మెతుకులు అవన్నీ ఇంకా కింద పడ్డాయి. ఇంకా అవి కూడా అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళకు అంటుకుంటా ఉంటాయి. ఇక్కడ పొయ్యి దగ్గర అదంతా డస్ట్ అనేది కనిపిస్తా ఉంటది. ఇంకా అందుకనే వంటగదిలో కూడా పైపైనైతే ఊడ్చి కసువు అనేది పక్కకు నెట్టేసాను. ఇలా కసువు ఊడ్చినప్పుడు కసువు ఎత్తేయను, పక్కకు నెట్టేస్తాను. కసువు మరీ మూలకేమి నెట్టేయను. మూలకి నెట్టకూడదు కదా! అందుకని కొంచెం పక్కకైతే నెట్టేస్తాను. మళ్ళీ ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ క్లీనింగ్ చేస్తాం కదా! అప్పుడైతే కసువు ఊడ్చి ఇంక మొత్తం అయితే కసువు చాడుతో ఎత్తేస్తాను. అంట్లన్నీ అయితే బయట పెట్టేశాను. బయట పెట్టి నీళ్లు చల్లాననుకోండి నానతాయి కదా! ఇంక ఈలోపు బట్టలన్నీ తీసుకెళ్ళి నానబెడతాను. సర్పేసి బట్టలన్నీ ఒక అరగంట సేపైనా నానబెట్టామనుకోండి మురికనేది త్వరగా పోయిద్ది. మనకు ఉతకటానికి కూడా చాలా ఈజీగా అనిపిచ్చిద్ది. ఈలోపు నేనైతే వేడి నీళ్ళు తాగుతున్నాను. నీళ్ళనేవి కొంచెం ఎక్కువ కాగినియి. అందుకనే ఈలోపు ఈ పనులన్నీ చేసుకున్నాను. నేను హాట్ వాటర్ అనేది కొంచెం వేడిగానే తాగుతాను. మరీ గోరువెచ్చగా ఉన్నప్పుడు నాకు తాగాలనిపించదు. కొంచెం వేడిగానే తాగుతాను. ఇంకా తాగేటప్పుడైతే ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకున్నాను. టీవీ పెట్టుకొని చూస్తున్నాను. నీళ్ళు వేడిగా ఉంటాయి కదా! తాగటానికి కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది. ఇన్ని రోజుల నుంచి వేడి నీళ్ళు తాగుతున్నా సరే నాకు కొంచెం వేడి నీళ్ళు తాగేటప్పుడు పొట్టలో తిప్పినట్టు వాంతొచ్చినట్టు అలాగనే అనిపిచ్చిద్ది. అందుకనే వేడి నీళ్ళు తాగాలంటే నేను ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని వేడి నీళ్ళు తాగుతాను. ఏదో హడావుడిగా వేడి నీళ్ళు తాగాననుకోండి ఇంక నా వల్ల కాదు. ఆ రోజంతా పొట్టలో తిప్పినట్టుగా అదొక రకంగా అనిపిచ్చిద్ది. అందుకనే వేడి నీళ్ళు తాగటానికి కూడా నేను ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు టైం కేటాయించుకుంటాను. ఎండ్లాకాలమైనా సరే ప్రతి ఒక్కరు ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి. మరీ వేడిగా తాగకపోయినా సరే గోరువెచ్చగన్నా తాగండి. ఈరోజు కూరైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా బెండకాయలు ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే తీశాను. తీసి ఇంకా బెండకాయలైతే ఇప్పుడు కడుగుతున్నాను. గాబులు కడిగేసి నీళ్ళైతే పట్టాను. ఇంకిప్పుడు అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి ఈ పనులున్నాయి గదా! అందుకోసం. ముందైతే బెండకాయలు కడిగి పక్కన పెట్టాననుకోండి, నాకు ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి బెండకాయలు ఆరిపోతాయి గదా! మరీ తడిగా ఉన్నప్పుడు బెండకాయలు కట్ చేసామనుకోండి జిగురు జిగురుగా ఉంటాయి. అసలే బెండకాయలంటే జిగురు, బంక అనేది ఎక్కువగా ఉండిద్ది. అందులో తడి మీద కట్ చేసామనుకోండి ఇంకా బంక ఎక్కువగా ఉండి అసలు మనం కట్ చేయలేం. చిదరు చిదరుగా ఉంటది. ఫ్రై అయ్యేటప్పుడు కూడా బంకలు బంకలుగా చిదురు చిదురుగా అయిపోతాయి. అందుకని బెండకాయలనేది కడిగి ఆరబెట్టుకోవాలి. అసలు నైటే కడిగి ఆరబెట్టుకోవటం చాలా మంచిది. కాకపోతే నైట్ నేను మర్చిపోయాను. అందుకని ఇప్పుడు కడుగుతున్నాను. ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా! త్వరగానే ఆరిపోతాయి. ఎక్కువ సమయం అయితే పట్టదు. ఈ మెట్ల మీద ఎండొచ్చింది. ఇంక అందుకని ఎండలో అయితే పెట్టేసాను. ఎండలో పెట్టామనుకోండి ఒక అరగంటలో ఆరిపోతాయి. మనం తుడవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకిప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. నవీన్‌కేమో ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఎగ్గేసి. మాకేమో సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇంకా సేమియా ఉప్మా అంటే ఇంకా సేమియాలు ఫ్రై చేసుకోవాల్సిందే కదా! కొంచెం ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేశాను. ఇంట్లో ఏవుంటే అవి వేస్తాను. ఇంకా టమాటాలు, పల్లీలు కొంతమంది పల్లీలు వేసుకుంటారు, శనగిత్తనాలు. అవైతే నేను వెయ్యను. వాటర్‌లో ఉడకబెట్టామనుకోండి మెత్తగా అనిపిస్తాయి. మాకైతే అసలు తినాలనిపించదు. కరివేపాకు ఉంటే కరివేపాకు వేస్తాను. ప్రస్తుతానికి ఇంట్లో కరివేపాకు అయితే లేదు. అందుకని కరివేపాకు అయితే వేయలేదు. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్‌గా సేమియాలు వేస్తాను. సేమియాలు వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకా సేమియాలకు సరిపడా వాటర్ అయితే పోసాను. ఒక గ్లాసు సేమియాలకి నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే సేమియా ఉప్మాలో మనం పంచదార వేసుకుంటాం కదా! అందుకని ఉప్పు అనేది ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఉప్పగా ఉంటుంది. తినటానికి అంత టేస్ట్ బాగుండదు. అందుకని లైట్‌గా ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఒక పొయ్యి మీద టిఫిన్ చేస్తా. ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. నేను టిఫిన్ చేసే లోపుకి పాలు కాగిపోతాయి కదా! మళ్ళీ ప్రత్యేకంగా పొయ్యి దగ్గర నుంచొని పాలు కాగబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటే ఉప్మా చాలా బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇంకా నేను కూడా ఇప్పుడే తినేస్తున్నాను. మామూలుగా అయితే ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఆ పనులు చేసిన తర్వాత
టిఫిన్ చేద్దాం అనుకున్నాను. మా ఆయన చేనుకి వెళ్ళాలంట, టిఫిన్ కావాలంటే ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేశాను. ఇంకా ఆరిపోతే బాగుండదులే అని చెప్పేసి ఇంక నేను కూడా ఇప్పుడు టిఫిన్ తింటున్నాను. హాట్ వాటర్ తాగి ఎక్కువ సమయం అయితే గడవలేదు. కాకపోతే ఉప్మా ఆరిపోతే తినాలనిపించదు, అందుకని వేడివేడిగా తింటున్నాను. అందులో నవీన్కి కూడా చేయాలనుకోండి, ఇంకా ఉదయం ఎప్పుడో 6 గంటలకు అలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నవీన్కి సపరేట్గా టిఫిన్ చేశాను కాబట్టి ఇంకా మాకైతే వేడివేడిగా చేసుకున్నాము. టిఫిన్ తినటం కూడా మంచిదైందిలేండి. టిఫిన్ తిన్న అంట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఒకేసారి వేసి కడిగేసాను అనుకోండి, నాకు పని అయిపోయింది కదా. మళ్ళీ 2 సార్లు కడగాల్సిన అవసరం ఉండదు. సాయంత్రానికి కూడా మరిన్ని అంట్లు ఉండవు. అందుకని ఇంక నేను కూడా టిఫిన్ తినేసి ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. ఇప్పటికే చూడండి ఎండ ఎంత ఎక్కువగా వచ్చిందో. ఈ ఎండ మాత్రం బాగా ఎక్కువగా వస్తుంది. అస్సలు గాలి ఉండట్లేదు, ఉక్కబోసినట్టుగా ఉంటుంది. కూలర్ ఉంది, కూలర్ ఓపెన్ చేసి వాడాలి. మబ్బట్టినట్టుండి లైట్గా వర్షం పడుతుంది కదా, వాతావరణం కొంచెం చల్లగానే ఉండిద్దేమోలే అని కూలర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంక ఈరోజు మాత్రం ఎండ బాగానే ఎక్కువగానే వస్తుంది. ఇంకా కూలర్ అయితే మాత్రం ఇంక ఓపెన్ చేయాలి, లేకపోతే ఇంకా అస్సలు ఉండలేము. అంట్లయితే కడిగేసాను. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి బట్టలు అయితే ఓ పక్కన పెట్టేస్తాను. నీళ్ళు ఒడుస్తాయి కదా, నీళ్ళు ఒడిచిన తర్వాత బట్టలు ఆరేస్తాను. ఇంక ఈలోపు నేను కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. బెండకాయలు కడిగి పెట్టాను కదా, బెండకాయలు బాగా ఆరిపోయినాయండి. నేను ఈ పనులన్నీ చేసేటప్పటికి బెండకాయలు ఆరిపోయినాయి. ఇంకా బెండకాయలు తుడవాల్సిన అవసరం కూడా లేదు. తడి అనేది కొంచెం కూడా లేదు, అసలు జిగురు అనేది కూడా రావట్లేదు. ఇంక ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నా. ఏ కూరగాయలైనా సరే ఎక్కువ శాతం నేను కత్తిపీటతోనే కట్ చేస్తాను. నాకు చాకుతో కట్ చేయడానికి అంతగా రాదు. ఏదో 1, 2 కూరగాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి అలాంటివి చిన్న చిన్నవి కట్ చేయటం అయితే చాకుతో కట్ చేస్తా కానీ మరిన్ని కూరగాయలుగా కట్ చేయాలంటే మాత్రం చాకుతో నా వల్ల కాదు. బెండకాయలు త్వరగా కట్ చేయాలంటే 2 బెండకాయలు తీసుకొని కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి, త్వరగా పని అయిపోయిద్ది. ఇంకా బట్టలు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. బట్టలు ఆరవేయబోయే ముందు గోడ మీద అయితే కసువు ఊడుస్తాను. అంటే రోజు ఊడవనులేండి, 4 రోజులకు ఒకసారి. ఇప్పుడు అందులో లైట్గా వర్షం పడుతుంది కదా, వర్షం చుక్కలు అనేవి గోడ మీద పడి గోడ అంతా మట్టి మట్టిగా మురికి మురికిగా కనిపిస్తుంది. అందుకనే ఇంకా చీపురు తీసుకొని మొత్తం అయితే కసువు ఊడుస్తున్నాను. ఈ చీపురికైతే కసువు అనేది బాగా పోయిద్దండి. పాత కొంచెం చీపురిని నేను ఇలా అంచులు అనేవి కట్ చేశాను కదా, కట్ చేసి మొత్తం సమానంగా కుంచెలాగా చేసేటప్పటికి ఓడవటానికి మాత్రం భలే ఉపయోగపడుతుంది. పాత చీపుర్లు పడేయకుండా మీరు ఇలాంటి వాటికి ఉపయోగించుకోండి. ఇలా గోడలు ఓడవటానికి, కిటికీలు దులుపుకోవడానికి, మూలలను బూజు దులుపుకోవటానికి మాత్రం భలే ఉపయోగపడుతున్నాయి. ఇంకా పెద్దగా ఉన్న బట్టలు అయితేనేమో తీగ మీద ఆరేస్తాను. లుంగీలు కానీ ఇంకా చీరలు కానీ అలాంటివి పొడవు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని ఇటువైపున గోడకు తీగ ఉంది కదా, ఆ తీగనైతే ఆరేస్తాను. ఇంకా చిన్న చిన్న బట్టలు ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి మందంగా ఉండే బట్టలు, అవైతేనేమో ఇంక ఈ గోడ మీద ఆరేస్తాను. బట్టలు ఆరేసేటప్పుడు ప్రతి ఒక్కటి తిరగదిప్పి ఆరేస్తాను. లేదనుకోండి కలర్లు పోతాయి. పిల్లల టీషర్ట్లు కానీ ఇంకా ఏవైనా సరే అన్నీ తిరగదిప్పి అయితే ఆరేస్తాను. కొంచెం మందంగా ఉన్న బట్టలు ఈ వైపున త్వరగా ఆరవు. ఇవి ఆరేటప్పటికి సాయంత్రం అయింది. అది ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సాయంత్రానికి ఆరిపోతాయి. ఎండలు అనేవి అస్సలకి లేవనుకోండి, సాయంత్రానికి కూడా ఆరిపోవు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.